మేడం వంటశాల కూడా చూడటం జరిగిందండి. మీ అందరికీ సుమారుగా 2 లక్షల మంది భక్తులకి రోజువారీ లడ్లు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. దాంతోపాటు సుమారుగా 20 నుంచి 25,000 మందికి భోజనాలు కూడా ప్రసాదంగా అన్నప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. భోజనాల వేళ కాకుండా మిగిలిన టైంలో కూడా అన్నప్రసాదానికి వచ్చిన వాళ్ళకి పులిహోర దద్దోజనం లాంటివి కూడా ఇస్తూ నిత్యం అన్నదానంలో భోజనం భక్తులకి అందుబాటులో ఉండే విధంగా అందరూ అన్ని లడ్డు కౌంటర్లో కూడా వివిధ ప్రదేశాల్లో ఉండే లడ్డు కౌంటర్ మీ దగ్గర పైన గుడి దగ్గర కావచ్చు, టర్నింగ్లో కావచ్చు, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కింద కావచ్చు, వేరియస్ ప్లేసెస్లో పెట్టిన లడ్డు కౌంటర్లలో పెట్టిన లడ్ల నాణ్యత ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. 2 లక్షల లడ్డు చెప్పినట్టుగా రోజువారీ మనం పంపిణీ చేయడానికి తయారుగా ఉన్నాం. రోజు కూడా ఆ రేంజ్లోనే అంటే సుమారుగా 1 లక్షల లడ్డు మనకి అమ్ముకుపోతున్నాయి. నాణ్యత కూడా పరిశీలించడం జరిగిందండి. ఎవరి మనోభావాలు తెలిసిన అవసరం లేకుండా అందరికీ నాణ్యమైన భోజనం ఉండే విధంగా దేవస్థానం వారి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. మా వంతుగా వారికి ఎటువంటి సహకారం భక్తులందరూ కూడా వారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ అన్నప్రసాదము లడ్డు ప్రసాదము కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఊహించని విధంగా ఎక్కువ మంది వచ్చారు. భోజనాలకు కూడా వాడుతున్న అలాగే మూలా నక్షత్రం కూడా ఉంది. మూలా నక్షత్రం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే లడ్డు ప్రసాదం కూడా కొట్టడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? లడ్డు ప్రసాదానికి కొరత లేదండి. ఇప్పటి వరకు మనకి 75,000 నుంచి 80,000 ఫుట్ఫాల్ వచ్చింది. నిన్న 1,00,000 మంది దాటారు. ఇందాక చెప్పినట్టు 2 లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకుని
తీసుకునే కెపాసిటీ ఉంది. సో నిన్న వచ్చిన దానికి డబుల్ వచ్చిన మూల నక్షత్రం రోజు 1,50,000 అలా వస్తారని అనుకుంటాం. డబుల్ వచ్చినా కానీ లడ్లూకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఈ రోజు కూడా మీరు గమనిస్తే వీఐపీలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. నిన్న వీఐపీలు తాకిడి ఎక్కువ ఉంది, సండే కూడా కాబట్టి ఎక్కువ ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి. కాబట్టి ఈరోజు చాలా నియంత్రణ చేయడం జరిగింది. సామాన్య భక్తులే ప్రయారిటీగా తీసుకొని వీఐపీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వారికి ఇచ్చిన టైంలోనే రావాలి, తర్వాత వస్తే మేము వారికి ఏమి సహాయం చేయలేకపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఎప్పటికైనా వీఐపీలని కొంతసేపు ఆపైనా కానీ సామాన్య భక్తులే మాకు ఇంపార్టెంట్ అండి. ఎక్కువ మందికి దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇల్లు చేరే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది. మేడం, మూల నక్షత్రం ఏర్పాటు చేస్తారు. మూల నక్షత్రానికి సెక్యూరిటీ వైజ్ మాకు ఎక్కువ ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి సుమారు 1,50,000 వస్తారు కాబట్టి ఆ రోజు పూర్తిగా వీఐపీ దర్శనాలు కూడా మేము క్యాన్సిల్ చేసేయడం జరిగింది. ఎటువంటి వెహికులర్ మూవ్మెంట్ ఉండదు. ఆ రోజు జనాలు ఎక్కువ ఉంటారు, సీఎం గారు కూడా ఆ రోజే వస్తారు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా ఒక 1,000 మందిని ఎక్స్ట్రానే తీసుకున్నారు. ఇప్పుడు సుమారుగా 4,000 మంది పనిచేస్తున్నారు. ఇంకో 1,000 మంది ఎక్స్ట్రా తీసుకొని వీఐపీలు లేకుండా, వెహికల్స్ లేకుండా ప్రిపేర్ అవుతుంది. మేడం బాక్సుల్లో ప్రసాదాలు కూడా మొదటిసారిగా మీరు చూస్తే 6 ప్రసాదాలు లడ్లు కలిపి ఒక బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. దానికి మంచి స్పందన ఉందండి. 6 కూడా ప్యాక్ చేసి ఇవ్వడం వల్ల అవి చిదిమిపోకుండా జాగ్రత్తగా లడ్డు ఆ విధంగానే ఇంటాక్ట్గా ఉండడం వల్ల భక్తులు కూడా దాన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి దాన్ని ఎక్కువ తీసుకుంటున్నారు. సో అది కూడా ఒక మంచి ఇన్నోవేషన్ దేవస్థానం వాళ్ళు చేశారు ఈసారి. అలాంటి మంచి మంచి ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ భక్తులకి ఇబ్బంది లేకుండా చేయడమే మా ఉద్దేశం. భక్తుల కోసం ఎలివేటర్ సౌకర్యం కూడా పెట్టారు. వృద్ధుల కోసం ఎలివేటర్ ఉంది. మేము ఇది కూడా ఇస్తున్నాం కదా, వీల్ చైర్స్ కూడా ఇస్తున్నాము. టైమింగ్ స్ట్రెస్ కూడా వాళ్ళకి స్పెసిఫై చేసాం. వృద్ధులకి, దివ్యాంగులకి కూడా టైమింగ్ స్పెసిఫై చేసాం. ఈసారి వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున దాంట్లోనే వినియోగిస్తున్నాము. సో ఎటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా ఇబ్బంది కలగకూడదు.